మంత్రి హరీష్ రావు వేడుకలు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. డప్పుల చప్పులు బాణసంచాతో హరీష్ నివాసం మారుమోగింది. అటు జిల్లా కలెక్టర్ సిపిలతో పాటు నాయకులు ఆయన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమ్మఒడి పథక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఈ కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎందుకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఆసుపత్రుల్లో డెలివరీలు తగ్గి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా పేద ప్రజలు, గ్రామీణ ప్రజలు తమ విలువైనటువంటి ఆరోగ్యాన్ని, డబ్బు రెండూ కోల్పోతా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సిజరిన్ ఆపరేషన్ చేసి 30,000, 40,000 రూపాయలు పేద ప్రజల దగ్గర తీసుకుంటున్నారు. ఆ పేద ప్రజల డబ్బు పోవడంతో పాటు ఏమైతుందంటే మీకు 35-40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ తల్లి తన ఇంటి పని తాను చేసుకోలేకపోతున్నది, నీళ్ల బిందెని ఎత్తలేకపోతున్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన ఇళ్లలో వెనకటి అమ్మమ్మలు, నాయనమ్మలు ఎంత బలంగా ఉన్నారు, ఇవాళ రేపటి మనుషులు ఎట్లా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. దాని మార్పు ఏందో మీరు కూడా ఆలోచన చేయండి. ఒకటి, అనవసరమైన సిజరిన్ ఆపరేషన్లు కావచ్చు, కొంత ఎరువుల తిండి కావచ్చు. రెండు కారణాల వల్ల పౌష్టిక ఆహారం లేక ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. అందుకే మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆరోగ్యం కాపాడాలని అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మనకే ఉల్టా 14,000 రూపాయలు కేసీఆర్ కిట్ వస్తుందంటే ఇక ప్రైవేట్లకు పోతారు ఎవరన్నా? మన అంచనా ఏంటంటే సిద్దిపేటలో దాదాపు ఒక సంవత్సరానికి 16,000 డెలివరీలు అవుతున్నాయి ఈ జిల్లాలో. ఈ 16,000 డెలివరీల్లో ఇప్పుడు ఈ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత 13,000 సర్కార్ దవాఖానలకే వస్తారనే నమ్మకం కలిగింది. ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఒక 2-3 వేలు అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు పోతుండొచ్చు. కానీ 80% 13,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేస్తారని చెప్పి అంచనా వేస్తారు.